అందరికీ నమస్కారం. అంతర్ముఖ యానంలోకి స్వాగతం. ఆలోచనలు 2 రకాలు. ఈ విషయం షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. ఆలోచనలు 2 రకాలు. మొదటిది ఒక నిర్ణయానికి రావడానికి చేసే ఆలోచన. ఇవి సంకల్పం చేత చేయబడేవి, స్పృహలో ఉండి చేసేవి, మన నియంత్రణలో సాగేవి. రెండోది దారి తెన్ను లేనివి, నిర్ణయం కానీ ఫలితం కానీ ఉండనివి. వచ్చినవే మళ్ళీ మళ్ళీ వస్తాయి. గజిబిజి, గందరగోళం వాటంతటా అవే వస్తాయి. మన నియంత్రణ ఉండదు, అసంకల్పితంగా వస్తాయి. మీరు రెండో రకమైన ఆలోచన పర్లా అయితే వెంటనే ధ్యాన సాధన చేయండి. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఈ అంతర్ముఖ యానం అనే పుస్తకం మరియు షణ్ముఖానంద్ గారు రచించిన మరో పుస్తకం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం, ఈ 2 పుస్తకాలు కావలసిన వాళ్ళు 9848368290కి పుస్తకానికి 240 చప్పున ఫోన్పే కానీ జీపే కానీ చేసి వాళ్ళ అడ్రస్ కనుక అదే నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే నేను వెంటనే స్పీడ్ పోస్ట్ చేసి మీకు ఆ డీటెయిల్స్ పెట్టగలను. అలానే మీకు ఇంకా వేరే విషయం దుఃఖం గురించి కానీ ఆలోచనల నియంత్రణ చేయాలంటే ఎలా, ధ్యానం ఎలా చేయాలి, దుఃఖం, బాధ, కోపం వీటిల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా మరిన్ని విషయాలు కనుక తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో ఏ విషయం తెలుసుకోవాలో అది పెడితే నేను షణ్ముఖానంద్ గారు రచించిన పుస్తకాల్లో నుంచి మీకు వివరం తెలుపగలను. ధన్యవాదాలు.